అందరికీ నమస్కారం. హాయ్ హలో అండి. నేను మీ దేశ సంచారి షరీఫ్. మేమైతే షిరిడి అయితే బయలుదేరుతున్నామండి. కాకపోతే షిరిడి మాది గుంటూరు అవడంతో డైరెక్ట్ ట్రైన్ అయితే లేదండి. విజయవాడ టు షిరిడి సాయినగర్ షిరిడి ఎక్స్ప్రెస్కి అయితే వెళ్తున్నాము. కాకినాడ నుంచి వచ్చేది అది. మేమైతే ఇప్పుడు విజయవాడకి వచ్చేసామండి గుంటూరు నుంచి. ప్రస్తుతం అయితే గుంటూరులో పొద్దున్నే 6ంటికి ట్రైన్ ఎక్కి ఇక్కడికి వచ్చేసరికి 7 అయింది. సరే ట్రైన్ వచ్చేసరికి విజయవాడ నుంచి 9ంటికి కదా అని చెప్పి ప్రస్తుతం మేము టిఫిన్ చేద్దామని చెప్పి స్టేషన్ నుంచి బయటకు అయితే వెళ్తున్నాం. వీళ్ళిద్దరు అయితే మా తమ్ముడు మా బ్రదర్ అండి. ముగ్గురం అయితే వెళ్తున్నాము. మాది వచ్చేసరికి ఎస్2 బోగీలో మా సీట్స్ అయితే కన్ఫర్మ్ అయినాయండి. ప్రస్తుతం మేము ఇంకా టిఫిన్ చేసేసి వచ్చి ట్రైన్ రైల్వే స్టేషన్కి అయితే వచ్చేసాము. ఇంకా ట్రైన్ జర్నీ అయితే స్టార్ట్ అయిందండి. మేమైతే చిన్నగా అయితే వెళ్తున్నామండి. ప్రస్తుతం వచ్చేసరికి మేము సాయినగర్ షిరిడి అయితే వచ్చేసామండి. వెల్కమ్ టు షిరిడి. ఇందులో అయితే మా వాడి చెప్పులు అయితే దొబ్బేశారండి ట్రైన్లో, మా ఫ్రెండ్ వసంత్ గారిది. ఇంకా మేమైతే ఆటో ఎక్కి వెళ్తున్నాము. షిరిడి అయితే ఆటో ఎక్కి వెళ్తున్నాము. ఇటువైపు అయితే టెంపుల్ అని వాళ్ళు అన్నారు, దీని ఆపోజిట్లోని టెంపుల్ అని. ఇదే టెంపుల్ యొక్క క్యూలోనండి. ప్రస్తుతం మేమైతే సాయి భక్త నివాస్లో మా రూమ్స్ అయితే బుక్ చేసామండి. రూమ్ వచ్చేసరికి 200 రూపీస్ అండి. 5 మెంబర్స్ దాకా ఉండొచ్చు. 2 to 5 మెంబర్స్ దాకా అయితే ఉండొచ్చు అండి. కాకపోతే ఏంటి అంటే మాకు దానికి గుడికి మాకు రూమ్కి వచ్చేసరికి ఒక 1.5 కిలోమీటర్ అయితే ఉంటుందండి. కాకపోతే అక్కడ నుంచి ఫ్రీ ట్రాన్స్పోర్ట్ అయితే ఉంటుందన్నారు. అక్కడికి వెళ్ళి చూడాలి. ఇదే సాయి భక్త నివాస్. సాయి భక్తి నివాస్ హోటల్ శ్రీప్రియ ఆంధ్ర స్పెషల్ అనే ఆపోజిట్లోనే, హోటల్ సాయి ప్రియ అనే ఆపోజిట్లోనే సాయి భక్తి నివాస్ అయితే ఉంటుందండి. ఇక్కడ ఏంటి అంటే జట్కాలు ఎక్కువ వాడతారండి, గుర్ర బండ్లు వెళ్ళడానికి. ఇక్కడ ఏంటి అంటే ఒక సాఫ్ట్ కాపీ అయితే ఇవ్వాల్సిందే అండి, హాట్ కాపీ అయితే ఇవ్వాల్సిందే అండి, సాఫ్ట్ కాపీ అయితే పనిచేయదు. ఇంకా రూమ్స్ అయితే తీసుకున్నాం. ఇంకా ఫ్రెష్ అప్ అయ్యి ఏదైనా తినేసి మధ్యాహ్నం నుంచి దర్శనానికి అయితే వెళ్దామని చెప్పి మేము అనుకున్నామండి. ఇంకా ఇక్కడైతే మనకి చూసుకుంటే ఫ్రీగా ఫుడ్ అండ్ తక్కువ కాస్ట్లో మనకి టీ కాఫీ అన్నీ అయితే ఉంటాయండి. ఇదైతే ఫ్రీ ఫుడ్ అండి. అన్నదానం అయితే ఇక్కడ జరుగుతుంది, ఇక్కడ భక్తి నివాసులో ఉండే వాళ్ళకి. కాకపోతే ఏంటి అంటే ఓన్లీ రూమ్స్ తీసుకున్న వాళ్ళకి మాత్రమే ఈ ఫ్రీ ఫుడ్ అనేది ఇస్తారండి. ఇక్కడ టీ వచ్చేసరికి 2 రూపాయలు మాత్రమే అండి. కాఫీ వచ్చేసరికి 3 రూపాయలు. ఇక్కడ చూసుకుంటే కనుక ఫ్యామిలీస్ వచ్చినప్పుడు ప్రశాంతంగా కూర్చొని సాయంత్రం పూట ఆడుకోవడానికి, పిల్లలకి ఆడుకోవడానికి, ఎంటర్టైన్మెంట్కి బట్టలు ఏమైనా ఉతుక్కొని ఆరేసుకోవడానికి ఓపెన్ ప్లేస్ అయితే ఉంది. గార్డెన్ టైప్ ఆఫ్ పార్క్ టైప్ అయితే ఉందండి. మొత్తం అయితే చాలా నీట్గా మెయింటైన్ చేస్తున్నారండి ఈ సాయి భక్త నివాస్ ఆశ్రమం వాళ్ళు. ఈ ట్రస్ట్ సంబంధించింది కాబట్టి చాలా నీట్గా ప్లెజెంట్గా అయితే ఉందండి. మనకి చూసుకుంటే కనుక ఇదే ఫ్రీ ట్రాన్స్పోర్ట్ అని చెప్పి. ఇప్పుడు మేమైతే స్నానం చేసేసి ఈ బస్సులో అయితే బయలుదేరామండి టెంపుల్కి. ఇంకా టెంపుల్ దగ్గరికి వెళ్ళి మనం అయితే దర్శనంకి అక్కడ లైన్లో ఎంతమంది ఉంటారు, ఎంతసేపు ఉంటుంది ఏంటి అనేది చూసుకుని సైడ్ అయితే కనుక ఈ చావుడి సాయిబాబా టెంపుల్కి బయట అయితే ఉండి ఉంటాయండి. మనం చూసుకుంటే గమనిస్తే కనుక ఇదంతా అయితే చాలా బాగుంటుంది. ఇదంతా వీళ్ళు క్యూ లైన్లో నుంచి ఉన్నదంటండి. ఇదే శ్రీ సాయిబాబా మందిర్ బయట ఎంట్రన్స్ అయితే ఇది. ఇండియన్ ఫ్లాగ్ అయితే ఇక్కడ ఉందండి. ఇటు నుంచి వచ్చేసరికి మనం ఏదైనా ఫ్రీ చెప్పులు పెట్టుకునే స్టాండ్ అయితే ఉంటుంది. అలానే ఒక సెల్ ఫోన్ వచ్చేసరికి 5 రూపీస్ ఉంటుందండి. మనం సెల్ ఫోన్ కౌంటర్ అండ్ చెప్పుల స్టాండ్ అయితే ఇక్కడ ఈ గేట్ నెంబర్ 1 దగ్గర అయితే ఉంటుందండి. అక్కడ నుంచి మనం 7th గేట్లోకి ఫ్రీ దర్శనానికి అయితే వెళ్ళాల్సి వస్తుంది. లోపలికి అయితే ఫోన్స్ అలో చేయరు కాబట్టి లోపల చూసి ఇవి కూడా మీకు చూపించడానికి కుదరదండి. ఇది వచ్చేసరికి మాకు షిరిడీకి చాలా తక్కువ ఖర్చు అయితే అవుతుందండి. ఇక్కడ చూసుకుంటే రూమ్ వచ్చేసరికి 200, టీ కాఫీ టిఫిన్లు అవన్నీ కూడా తక్కువలో. అలానే చూసుకుంటే కనుక తక్కువలో కూడా మనకి ఫ్రీ ఆఫ్ కాస్ట్లోనే మనకి లంచ్ అయితే ఉంటుందండి. ఇక్కడ బాగా వాటర్ అవుతుందని చెప్పి వాటర్ ట్యాప్స్ అయితే ఉంటాయండి. అక్కడ మనం వాటర్ తాగొచ్చు. గ్లాసెస్ ఉంటాయి, మనం గ్లాసెస్ తాగడం ఎందుకు అనుకుంటే మనం ఇట్లా తాగవచ్చు. మేము దర్శనానికి అయితే బయలుదేరామండి. ఇట్లా ఏదైనా ఊర్లో మొత్తం తిరగాలంటే జట్కల్లో వెళ్ళొచ్చు.
దర్శనం చేసుకొని బయటకైతే వచ్చేసామండి మేము. ఇంకా కాసేపు ఫొటోస్ దిగి బయట లొకేషన్స్ చూద్దాం, ఏదైనా షాపింగ్ చేయాల్సినవి ఉంటే చూద్దామని చెప్పి బయటకైతే వచ్చాము. ఇక్కడ చూసుకుంటే ఇది మంచి అట్రాక్షన్తో అయితే ఉందండి లొకేషన్ కూడా. అయితే సాయిబాబా బొమ్మ, అందులో వాటర్ రీసర్క్యులేట్ అయితే రీఫిల్ అయితే అంటే చాలా అందంగా అయితే ఉందండి. అంటే సాయిబాబా అయితే కనపడతాం చూడడానికి. అదేవిధంగా ఇక్కడ అంతా చూడడానికి బాగుంది. చూస్తే కనుక మొత్తం అట్రాక్షన్గా ఒక లొకేషన్, ఒక డివోషనల్ పార్ట్లో మొత్తం అట్రాక్షన్గా అయితే గార్డెన్ని బాగా బిల్డ్ చేశారు. ఇది వచ్చేసి హారర్ టైం అవుతుందండి. హారర్ టైంలో ఏంటి అంటే ఇట్లా డిస్ప్లే చేసి బయట అందరికీ జనాలకు కనపడేటట్టు పెడతారు.
వీళ్ళైతే కనుక మార్నింగ్ నిద్రపోతున్నారు. ఇంకా మాకు ఎట్లా ఈ రోజుకి ఆ టైం అయితే ఉందని చెప్పి నేను మళ్ళీ దర్శనానికి అయితే వచ్చానండి మార్నింగ్. ఇది తర్వాత రోజు మార్నింగ్ అండి. ఇక్కడ ఏదో చిన్న ఈవెంట్ అయితే జరుగుతుందండి. ఇది ఏక్ రాఖీ జవానోं का సాకి అనే ప్రోగ్రామ్ అండి. ఎవరో ఒక వీడియో తెచ్చుకుంటున్నారు. మొత్తం బ్యాండ్, మిలిటరీ వాళ్ళు, మీడియా వాళ్ళు మొత్తం చాలామంది అయితే వచ్చారండి. ఏక్ రాఖీ జవానోं का సాకి అనే ప్రోగ్రామ్ అయితే సావి అనే ప్రోగ్రామ్ అయితే ఏదో జరుగుతుందండి. ఇంకా నేను దర్శనానికి మళ్ళీ వెళ్దాము, టైం ఉంది కదా అని వచ్చాను. మా వాళ్ళు అయితే చూశారు కదా మీరు ఆ వీడియోలో నిద్రపోతున్నారు. ఇంకా వాళ్ళ దగ్గర ఓపిక లేదన్నారు. నేనైతే ఒక ఖాళీగా ఉన్నాను. ప్రస్తుతం మాకు 7:30 టైం వల్ల వెళ్ళేసి వద్దామని చెప్పి వచ్చాను. ఒకసారి ఈ ప్రోగ్రామ్ అయితే జరుగుతుందండి. మొత్తం చూడంగానే బాగా అనిపించింది. ఈ రాఖీ జవాన్ అంటే నా ఇది జవాన్ల మీద జవాన్ ఇంకా మధ్యాహ్నం ఇక్కడ చిలకలూరిపాటి వారి అన్నదాన సత్రం అని అది చూసినాము. ఇంకా అక్కడికి వచ్చేసి ఫుడ్ అయితే తింటున్నాము. ఏంటంటే మనకి అక్కడ భక్తి నివాస్ అక్కడ దొరుకుతుంది కానీ చూపిస్తూ అక్కడ టేస్ట్ అనేది అంత నచ్చకపోతే ఇక్కడ వచ్చి తిన్నాను. ఇంకా కాసేపు అని చెప్పి మా గార్డెన్లో అయితే వచ్చాను. మొత్తం చూస్తే ఎవరైనా చిన్నపిల్లడు తిరుగుతూ ఉంటారు, నడుస్తుంది, భయం వేస్తా భయం కొట్టడంతో అయితే నేను దిగానండి. చిన్న వీడియోస్ చేస్తున్నాను. ఏంటంటే ఇక్కడ ఫుడ్ అనేది తినేసిన తర్వాత నేను పార్సల్ తీసుకొని వెళ్ళాము. ఇంకా పార్సల్ కూడా పట్టించుకొని ఒకసారి ఇంకా టెంపుల్ దొరుకుతుంది. కాసేపు తిరిగేసి ట్రైనింగ్ 6:30 7:30 టైం కదా అని చెప్పి చాలా టైం వెళ్ళాము. వెళ్ళేసరికి మన తెలుగు వాళ్ళు కూడా కల్చరల్స్ జరుగుతుంది. మన తెలుగు సంస్కృతి ఫార్మర్స్ చూస్తున్నారు. మన వాళ్ళైతే బాగా డ్యాన్స్ చేస్తున్నారు. సమాధి శతాబ్ది మండపం కొండ సాయిబాబా పక్కనే ఉంటుంది. అక్కడ మన తెలుగు వాళ్ళు చాలామంది అయితే భరతనాట్యం డ్యాన్స్ చేస్తున్నారు. అలానే ఇక్కడ చూస్తే ఇది వీడియో అయితే జరుగుతుందండి. ఇదంతా కామన్ అండి. ఇక్కడ రోజుకి 20 జరుగుతూనే ఉంటాయి. ఏదో ఒక ఈవెంట్స్, ఏదో కల్చరల్స్, అలానే ఊరేగింపు ఇవన్నీ ఇక్కడ సర్వసాధారణం అండి. ఖచ్చితంగా ఇవన్నీ టూరిస్ట్ ప్లేసెస్. ఇప్పుడు మనం తిరుపతి చూసినా ఏదో ఒక క్వశ్చన్స్, ఏదో ఒక జరుగుతూ ఉంటాయి. అలానే ఇక్కడ కూడా చిన్న ఊరేగింపు అయితే జరుగుతుంది. అందరూ యూనిఫామ్ వేసుకొని నీట్గా అయితే ఉన్నారండి. వీళ్ళు కూడా మంచి యూనిఫామ్తో డ్యాన్స్ చేసేవాళ్ళు కూడా నచ్చిన చూసే పిల్లలు కూడా చాలా చక్కగా అయితే డ్యాన్స్ అయితే వేస్తున్నారండి. ఒకసారి భరతనాట్యం అన్నమాట. ముందు కూడా మన తెలుగు వీళ్ళందరూ కూడా మన తెలుగు వాళ్ళేనండి. మొత్తం మన తెలుగు పాటలు పెట్టి వీళ్ళు డ్యాన్స్ కూడా వేస్తున్నారు. ఫారినర్స్ కూడా వచ్చి చూసుకుంటున్నారు. చూస్తే కనుక వీళ్ళందరూ ఊరేగింపుతో అయితే వెళ్తున్నారండి దేవుడు వెనకాల. ఈ అమ్మాయి వేసి ఇప్పుడు చాలా చక్కగా వేస్తుంది డ్యాన్స్. నేనేం మాట్లాడేస్తాను చూడండి, మీకే అర్థమవుతుంది. వెళ్ళి నేను మాట్లాడుతూ ఉంటే అక్కడ వాయిస్ వస్తూ ఉంటే మీకు డిస్టర్బెన్స్గా అనిపిస్తుంది. నా వాయిస్ అంతా బాగోదు కాబట్టి నా వాయిస్ కంటే ఈ అమ్మాయి వేసిన డ్యాన్స్ చాలా బాగుంటుంది. చూడండి. డ్యాన్స్ నెక్స్ట్ పార్టిసిపేట్స్ అండ్ అలానే చూడడానికి వచ్చిన వాళ్ళు అందరూ కూడా ఇక్కడ ఉంటారు. అయితే సాయంత్రం అయితే నాకు టైం ఉందని చెప్పి ఇంకా బయలుదేరి రైల్వే స్టేషన్కి వచ్చేసాం. మరి సాయినగర్ షిల్పి ఒకసారి డైరెక్ట్ రూట్ అయితే ఉందండి. ఇది
తిరుపతి వెళ్ళేది. ఇది కూడా నా విసిరికి ఎస్5కి వచ్చిందండి. ఇదంతా రైల్వే స్టేషన్ ప్లాట్ఫామ్ వ్యూ అనమాట. ట్రైన్ అయితే మొత్తం ఖాళీ అండి. అనవసరంగా రిజర్వేషన్ ఇచ్చామా అనిపించింది. తర్వాత వెళ్ళే కొద్దీ నాగార్జున ఎవరన్నా ఫుల్ అయిద్దని అనుకుంటున్నాను. ప్రస్తుతానికైతే నాకు ఎవరైతే లేదు. ప్లాట్ఫామ్ రైల్వే స్టేషన్ నుంచి ప్లాట్ఫామ్ అవుట్ సైడ్ అనమాట. చూస్తే కనుక మొత్తం రైల్వే స్టేషన్లో స్టే పోతే మొత్తం కూడా అయితే ఖాళీగా అయితే ఉందండి. అసలు ఇక్కడ సాగర్ షిరిడి నుంచి అయితే ఎక్కువ మంది లేనట్టుంది ట్రైన్కి వచ్చేవాళ్ళు. ఇవన్నీ అయితే ఇక్కడ స్టార్ట్ అయిందండి. షిరిడి టు గుంటూరుకి మంచిగా అయితే దర్శనం జరిగిందన్నమాట. సర్వీస్ స్టేషన్లో నుంచి అవుట్ సైడ్ క్లైమేట్ అంతా చాలా చక్కగా సూపర్ అయితే ఉందండి. ఇవన్నీ వచ్చేసరికి నెక్స్ట్ డే వ్యూ అండి. నైట్ సైడ్ వచ్చేసరికి వ్యూ సరిగ్గా రాదని చెప్పి నైట్ ఏం తీయలేదండి. ఇవన్నీ కూడా నెక్స్ట్ డే మార్నింగ్ అంటే ఇది వచ్చేసరికి 5th మార్నింగ్ అండి. మంగళవారం వెళ్ళేదారులు అయితే వర్షాలు అయితే పెడుతున్నాయండి. తెలంగాణ దగ్గరలో ఈగర్ అటువంటి చోట్లయితే కొంచెం వర్షాలు అయితే బాగా పడుతున్నాయి. కానీ ట్రైన్ అయితే చాలా లేట్ అవుతుందండి. మంచి లొకేషన్స్ అయితే క్యాప్చర్ చేయడం జరిగిందండి. చూడండి మంచి అనుభూతిని తెస్తుంది. నెమల్లో ఇవి కూడా వస్తాయండి. మధ్యలో వర్షం పడతా క్లైమేట్ నేచర్ మొత్తం అయితే ఒక ప్రకృతి అందాలంటారు సరే అట్లా అయితే ఉంటుందండి. ఇదంతా కూడా అసలు ఒక నేచర్ అనేదానికి ఒక సంకేతం అండి. బ్యూటిఫుల్ నేచర్ అనేదానికి ఇది ఒక సంకేతంగా ఉన్నది. అంత మంచి మంచి లొకేషన్స్ అయితే ఉన్నాయండి. అసలు ఇక్కడ చూస్తుంటే నాకు ఏదో ఒక హిమాలయాస్ దగ్గర ఒక ఊటీ అటువంటి గ్రీనరీతో చూస్తున్న ఫీలింగ్ అయితే ఉంటుందండి. ఇంకా వర్షం అయితే బాగా పడుతుంది. వర్షానికి మంచి అందాన్ని అయితే ఉంటుందండి నేచర్. వచ్చేసరికి లింగంపల్లి దగ్గర అనుకుంటానండి. పైగా స్టేషన్లో ఆపింది ట్రైన్ తాగింది. ఫుల్ వర్షం అయితే పడుతుంది. ఫుల్ బెంచి పెట్టినట్టు సార్ అట్లా అయితే ఫుల్ వర్షం పడింది. చూడండి మీరు చూస్తే కనుక రిజల్ట్స్లో అర్థమవుతుంది. ఫుల్గా అయితే వర్షం పడిందండి. అదే ఇక్కడైతే ఫుల్ వర్షం పడుతుంది. తెలంగాణ ఆంధ్ర అయితే ఎండలు అరిపిస్తున్నాయి అంటున్నారు. ఫుల్ ఎండలు అయితే ఉంటుందండి. తెలంగాణ మొత్తం చల్లటి వాతావరణంతో హైదరాబాద్ అంతా కూడా బాగుంది. ఈసారి షిరిడీలో కొన్నానండి. మామూలు తండ్రి అని ఏదో తీసుకోవాలనిపించింది. తీసుకున్నాను. టేస్ట్ ఎలా ఉంటుంది ఏంటో చూద్దామని చెప్పి తీసుకున్నాను. చిన్న లేయర్స్ లాగా ఉండేది. చూస్తే మొత్తం మామిడికాయ వచ్చేసింది. చిన్న లేయర్ అయితే ఒకటి తీసుకొని టేస్ట్ అయితే చూసి చెప్తాను ఎలా ఉంటుంది. టేస్ట్ అయితే బాగుంటుంది. అంటే అయితే
కాకపోతే కొంచెం మన సైడ్ లాగే ఉంటుంది. నా పేరు కూడా చూస్తే మామిడి అంటారు తెలుగులోనే. ఇది వచ్చేసరికి స్టేషన్ సూపర్గా అయితే ఉన్నాయి లొకేషన్స్. వర్షాలు, ట్రైన్ జర్నీ రెండు సూపర్ కాంబినేషన్ ఉంటుంది సార్. టీ విత్ మ్యారీగోల్డ్ బిస్కెట్ లాగా అంత పెద్ద బిల్డింగ్స్ అంటే ఎంత బిల్డింగ్ అది అక్కడ చూస్తే ఎలా అనిపించిందంటే అనుభూతి. కానీ ఇవన్నీ పెద్ద గాలికి అట్లాంటివి ఇప్పుడు పడుతుందేమో అనే ఫీలింగ్ అనుకుంటుంది. ఈ లొకేషన్ చూస్తారంటే ఈ వర్షానికి ట్రైన్ జర్నీ అసలు సూపర్ ఉన్నా అసలు లొకేషన్ అయితే టైంకి. ఇంకా మేము గుంటూరు అయితే వచ్చామండి. ఇంకా బాయ్ బాయ్.